మీషో వాళ్ళు ఎందుకు ప్రొడక్ట్స్ ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా సేమ్ ఇలాగే అంతా ఒకటే ఆర్డర్ పెడితే ఇంకొక రావడం, ఇన్ కేస్ వచ్చింది కొంచెం యాజ్ టీజ్గా పిక్లో లేకపోవడం, లేదంటే ప్రొడక్ట్స్ వచ్చేసి డ్యామేజ్ రావడం. ఏదో 10 ఆర్డర్ పెడితే 10లో ఒకటో రెండో మంచిగా వస్తున్నాయి. మరి వాళ్ళు ఎందుకు అలా ప్రొడక్ట్స్ అట్లా చేస్తున్నారో, అలా డెలివరీలు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఇయర్ రింగ్స్, మామూలుగా ఇయర్ రింగ్స్ కాదు, పైకి పెట్టుకునే మాటీలు ఉంటాయి కదా, ఆ మాటీలు పూసల టైప్ ఉన్నాయి, కొంచెం వైట్ రెడ్ 2 సెట్స్ వచ్చేసి బాగున్నాయని నేను ఆర్డర్ పెట్టాను. డెలివరీ కూడా లేట్గానే చేస్తున్నారు. సరే లేట్ అయితే అయింది అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టాను, బాగా నచ్చి. కానీ అవి చూడండి ఎలా వచ్చినాయో. అసలు నేను ఆర్డర్ పెట్టిన ప్రోడక్టే కాదు అసలు అది. అవి నల్ల పూసలతో చేసినవి చెంప రింగులు అనమాట. అసలు నేను ఇవి ఆర్డర్ పెట్టలేదు, కానీ ఇవి పంపించారు. అది 10 డేస్కి వచ్చింది, 1 వీక్ కూడా కాదు. నేను పెట్టిన ఆర్డర్ ఏంటంటే మెరూన్ కలర్, వైట్ విడివిడిగా అనమాట, 2 వస్తాయి కాంబో సెట్. నేను ఆర్డర్ పెట్టింది అక్కడ కాంబో సెట్ అని ఇచ్చి ఆ 2 సెట్స్ చూపించి పంపించడం మాత్రం సింగిల్ పీస్ పంపించారు. అసలు నేను ఆర్డర్ పెట్టిన దాంట్లో ఒక్కటి కూడా రాలేదు. ఇది బ్లాక్ది, ఇది నల్ల పూసలది పంపించారనమాట. అంతకుముందు కూడా ఇలాగ ఒక ప్రోడక్ట్ పంపిస్తే సరే 100-200కి ఏం రిటర్న్ చేస్తామని చెప్పేసి ఉంచేసాను, నాకు నచ్చకపోయినా. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేశారు. నేను ఆర్డర్ పెట్టింది లాస్ట్లో పెడతాను పిక్, చూడండి. ఏమోనండి, నాకైతే అసలు ఈ మీషో వాళ్ళ ప్రోడక్ట్స్ అసలు నాకు సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. టైం కూడా చాలా తీసుకుంటుంది. ప్రోడక్ట్ క్వాలిటీ కూడా బాగుండట్లేదు ఇన్ కేస్ వచ్చినా కూడా. మీకు కూడా ఇలాగ ఎప్పుడైనా జరిగిందా? ఇంకోటి ఏంటంటే, నేను యూట్యూబ్లో ఏది పెట్టినా కూడా కాపీ రైట్ అని పెట్టేస్తున్నాడండి యూట్యూబ్ వాడు. ఎందుకండి నా మీద అంత కక్ష మీకు? నాకు అర్థం కావట్లేదు. కొంచెం నా వీడియోస్ కూడా స్ప్రెడ్ చేయొచ్చు కదా ప్లీజ్.